జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న పాండురంగారావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇటిక్యాల మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ 35 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఈ బిల్ మంజూరు చేయడానికి కాంట్రాక్టర్లను ఏఈ పాండురంగారావు ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎర్రవెల్లి చౌరస్తాలో ఒక షాప్లో ఏఈ పాండురంగారావు 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, సెక్రటరీ సైదులు హాజరయ్యారు. వివిధ కుల సంఘాలు ఆయా కులాల స్థితిగతులపై డెడికేటెడ్ బీసీ కమిషన్కు అభిప్రాయం తెలుపుతూ వినతిపత్రం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ చైర్మన్గా కోనేటి పుష్పలత ఎన్నికయ్యారు. 2 నెలల క్రితం చైర్మన్ దూరపల్లి లక్ష్మిని పాలకవర్గం అవిశ్వాసం పెట్టి పదవి నుండి తొలగించడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 19 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉండడంతో మరోసారి చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. పార్టీలకు అతీతంగా కోనేటి పుష్పలతకు కౌన్సిలర్ అందరూ మద్దతిచ్చారు. మరో 1.5 ఏళ్ల పాటు ఈమె ఈ పదవిలో కొనసాగనుంది.